బొబ్బట్లు మనం గోధుమ పిండితో చేసుకోవచ్చు, లేదంటే మైదా పిండితో. హెల్తీ వర్షన్ కావాలంటే గోధుమ పిండితో ట్రై చేయండి. నేనైతే ఇక్కడ మైదా పిండితో చేసుకుంటున్నాను. మనకి బయట స్వీట్ షాప్‌లో దొరికేటువంటి బొబ్బట్లు కూడా మైదా పిండితోనే చేస్తారు. ఈ స్టైల్‌లో ట్రై చేస్తే ఇంకా పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ బొబ్బట్లు ఇంట్లో మనమే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక కప్పు మైదా పిండిలో తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ చేసుకుంటూ మెత్తటి చపాతీ పిండిలాగా బాగా నీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండి ముద్ద మునిగేంత వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కనీసం ఒక 2 గంటలైనా పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి కలుపుకునేటప్పుడు ఇంకా అలాగే కలిపి నానబెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ బొబ్బట్లు చేసుకునే ముందు కూడా పిండిని బాగా నీట్ చేసుకోవాలి. ఎంత బాగా నీట్ చేస్తే మనకి బొబ్బట్లు అంత బాగా వస్తాయి అనమాట. ఇలాంటి ఒక ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా మైదా పిండి తీసుకొని అందులోకి పూర్ణం కూడా స్టఫ్ చేసుకొని బొబ్బట్లు చేసుకుంటున్నాను. ఇక్కడ మనం లోపల స్టఫ్ చేసుకున్నటువంటి పూర్ణం పచ్చని పప్పును శుభ్రంగా కడిగి నానబెట్టుకుని కుక్కర్లో ఉడికించుకొని కరిగిన బెల్లంలో మళ్ళీ ఉడికించుకున్న తర్వాత పూర్ణం రెడీ. ఎవరికైనా డీటెయిల్ రెసిపీ కావాలంటే పైన లింక్ ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడండి. నిన్న పూర్ణం బూరెలు చేశాను కదా, అదే పూర్ణం స్టఫింగ్తో ఇక్కడ బొబ్బట్లు కూడా చేస్తున్నాను. నేను కూడా ఇంట్లో బొబ్బట్లు చేయడం ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ బొబ్బట్లు చూసారు కదా, చేసిన కొద్దీ చాలా బాగా సాగుతుంది. ఇంకా వస్తుంది కదా అని చెప్పి నేను చాలా పెద్ద చేశాను. అది పెనం మీద వేసేసరికి ఫ్లాప్ అయిపోయింది, అమీబా షేప్కి వచ్చింది. అదే కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్ ప్రాక్టీస్డ్ ఉంటే కనుక ఇంత పెద్దవైనా కూడా పెనం మీద ఈజీగా ట్రాన్స్ఫర్ చేసేవచ్చు. ఏం పర్లేదు, ఫస్ట్ టైమే కదా. ఇంకా సెకండ్ బొబ్బట్టు నుంచి ఇలా షాప్లో అమ్మేలాగా చిన్నవి చేసుకున్నాను, చాలా బాగా వచ్చాయి. చూస్తున్నారు కదా, చక్కగా ప్యాన్ మీద గీ యాడ్ చేసుకొని బొబ్బట్టును వేసుకొని 2 సైడ్స్ కొద్దిగా గీ యాడ్ చేసుకుంటూ కాల్చుకుంటే మనకి వేడివేడి బొబ్బట్లు అయితే రెడీ. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా వేడివేడిగా తిన్నప్పుడు అయితే ఒక బొబ్బట్టు తినే ప్లేస్లో ఇంకో 2-3 ఎక్స్ట్రానే తింటాము. మీకు ఇష్టమా బొబ్బట్లు? కమెంట్ చేయండి. కర్ణాటకలో అయితే బొబ్బట్లని ఇక్కడ ఒబ్బట్టు అంటారు. ప్రతి ఫంక్షన్ భోజనాల్లో మాత్రం ఈ బొబ్బట్లు కంపల్సరీ పెడతారు. వాళ్ళైతే డ్రైగా కాల్చేసి వడ్డించేటప్పుడు గీ యాడ్ చేస్తారు.